Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. Thou hast enlarged me when I was in distress. Psalms 4th chapter 1 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. దావీదు మహారాజు గారు తన జీవితంలో ఎన్నో కష్టాల్ని, బాధల్ని, వేదల్ని, ఇరుకులు, ఇబ్బందులు ఇలాగా ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవునికే మొరపెట్టుకున్నారు. తన యొక్క బాధలు, భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి మాత్రమే పంచుకున్నాడనమాట. అలాంటి ఆటుపోట్లన్నిటినీ కూడా మరి దావీదు మహారాజు గారు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా మరి తన జీవితంలో ఒక్క విషయంలో కూడా తను సంతోషంగా జీవించలేదు. అటు పెళ్లి చేసుకున్నాక తన మరి మామ అయిన సౌలు గారి ద్వారా కానీ, మరి తన కడుపును పుట్టిన అబ్షాలోము గారి విషయంలోనే కానీ, మరి ఇలాగా అందరూ కూడా తనని బాధ పెట్టారు. తన వారే తనని బాధ పెట్టారు. ఆయన మరి అన్నీ ఉన్నాయి, తనకి రాజ్యం ఉంది, మరి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆయనకి ఎక్కడా కూడా స్థానం లేని పరిస్థితుల్లో కొండల మీదకి వెళ్ళి మరి తలదాచుకున్నాడు అనమాట. అలాంటి బాధలు మరి శ్రమలు కలిగిన జీవితాన్ని కూడా దావీదు మహారాజు జీవించారు. యూదా మరి జనాంగానికి, ఇశ్రాయేలు ప్రజలకి రాజై ఉండి కూడా మరి తన ప్రాణం కోసం ఎంతగానో మరి దక్కించుకోవడానికి మరి పారిపోయాడనమాట. కానీ ఒకటి మాత్రము ఆయన స్పష్టంగా మరి అనుకున్నాడు. ఏమిటంటే, దేవుని బట్టి నేను ఈ ధైర్యాన్ని కలిగి ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఎన్నో విషయాల్లో మరి కష్టాల్లో, బాధల్లో నన్ను ఆదరించాడు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన నన్ను విడిచిపెట్టలేదు. కానీ ఇక్కడ దావీదు గారైతే దేవుని యందు ధైర్యంగా మరి తన జీవితాన్ని కొనసాగించాడు. అలాంటి పరిస్థితులు మనకు వచ్చినట్లయితే మనము ఎంతవరకు నిలబడగలుగుతున్నాం? ఎంతమంది దేవుని వైపు మరి దేవుని వైపు చూస్తూ ధైర్యంగా నిలబడగలుగుతున్నాం? కానీ అలాంటి విశ్వాసాన్ని మనము ఉంచలేకపోతున్నాం. కాబట్టి ఎన్నో మరి ప్రాణం తీసుకునే పరిస్థితులు, ఎన్నో కష్టాల నుంచి వారు అధిగమించలేక పడిపోయిన పరిస్థితులు, ఇంట్లో మరి గందరగోళము ఇలాంటిది జరుగుతూ మరి శాంతి సమాధానాన్ని కోల్పోయిన కుటుంబాలు, పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కానీ దావీదు మహారాజు గారైతే దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండి మరి ప్రతి సమస్యని దేవునికి అప్పచెప్పుకున్నాడు. కాబట్టి ఆయన మరి బాధ వచ్చినప్పుడు బాధపడినా కానీ ఎక్కడా కూడా తన విశ్వాసాన్ని, దేవుని యందు నమ్మికని, దేవుడు మరి చూపించే ఆ ప్రేమని, ఆ కృపని పొందుకున్నాడు, కాపాడబడ్డాడు. మరలా తిరిగి తను ఎంతగానో మరి ప్రశాంతమైన జీవితాన్ని, సమాధానాన్ని కలిగి దేవుడు ఆ యొక్క జీవితాన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో ఒక్కడికి కూడా మరి ఈ సమస్యలకుండా, ఈ ఇరుకు ద్వారము గుండా మనము వెళ్ళలేకపోతున్నాం. అడుగడుగున ఎదురయ్యే కష్టాలని ఇంకా ఎందుకు దేవుడు మనల్ని చూడట్లేదు, మన పరిస్థితులు మారట్లేదు, ఇంత కష్టకాలంలో కూడా మరి ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడని మన ప్రార్థనలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి మనమే దేవుని యందు అంత విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచట్లేదు. దేవుడు ఎప్పుడు కూడా మన చెయ్యి విడిచిపెట్టలేదు. ఎప్పుడు మన చేతుల్ని తను పట్టుకొనే ఉన్నాడు. అలాంటి మరి దేవుడు ఇంత గొప్ప మరి ప్రమాణాన్ని, అంటే ఇంత గొప్ప వాగ్దానాన్ని మరి ఇస్తున్నప్పుడు మనం కూడా మన జీవితంలో దావీదు గారికి ఎలాంటైతే సమస్యలు వచ్చినాయో
మన జీవితంలో కూడా అలాంటి సమస్యలే ఉన్నాయి. కానీ ఎప్పుడు అధైర్యపడకుండా మరి దేవుని యొక్క మాట మీద, వాగ్దానం మీద మనం ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు ఆ సమస్యలు అన్నిట్లో నుంచి ధైర్యం అనే విశాలతని మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆ విధంగా మనమందరము కూడా దేవుని యొక్క ధైర్యాన్ని మనం పొందుకోవాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభువా, మా పరలోకపు తండ్రి, దేవాతి దేవా, నీకు వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈ లోకంలో మాకు కలిగే ఈ యొక్క ఇరుకు ఇబ్బందులు అన్నిటిలో నుంచి విశాలత కలుగజేసి ధైర్యమును మాకు అనుగ్రహించమని, నీ కృప కూడా మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.